ఒకళ్ళు చెప్పుకుంటూ రావచ్చు. సార్ ఇప్పుడు మీరు కనక మహాలక్ష్మి డాన్సింగ్ ట్రూప్ అన్నారు కదా, దాని గురించి ప్రస్తావన వస్తే జనరల్గా ఏ హీరో అయినా అప్పుడు స్టార్డమ్ అనుభవిస్తున్న హీరోలని ఇమిటేట్ చేయాలంటే చాలా ఆలోచించాలి, చాలా కష్టం, ప్లస్ ఆలోచించాలి. అంటే ఫ్యూచర్ మనం అలా వాళ్ళని ఇమిటేట్ చేస్తే వాళ్ళు ఏమంటారనే ఒక ఇది ఉంటుంది కదా. కానీ మీరు ఆ సినిమాలో అందరు హీరోల్ని అనుకరిస్తూ మీరు డ్యాన్స్ చేశారు, డైలాగులు చెప్పారు. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత మీరు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు అయ్యి ఒకసారి? అది మాత్రం అండి, అంటే అది ఛాలెంజ్ నిజంగా. ఒకటండి, నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను కదా, ఆమె రిస్క్ టేకర్. ఏదైనా రిస్క్ చేయాలి. సక్సెస్ కావాలంటే, సక్సెస్సే కాదు, సాటిస్ఫాక్షన్ కావాలంటే రిస్క్ చేయాలనేది. కనక మహాలక్ష్మి నాకు వచ్చినప్పుడు అసలు ఈ రికార్డ్ డ్యాన్స్ అనేది అప్పట్లో పీక్స్లో ఉండేది, ఎస్పెషల్లీ కోస్తా జిల్లాల్లో. రాయలసీమలో, తెలంగాణ తక్కువ, కానీ పీక్స్ అనమాట. రామారావుని ఇమిటేట్ చేసేవాళ్ళు. కృష్ణ గారిని మీరు ఇమిటేట్ చేయాలన్నప్పుడు ఒక రకంగా థ్రిల్ అనిపించింది, ఒక రకంగా భయం వేసింది. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు ఆ టైంలో. ఆయన దగ్గర ఉన్నట్టు కూడా ఆయన పట్లని నాకు వస్తుంది. కానీ అవతల రికార్డ్ డాన్సర్స్ నాతో పాటు రామారావు, నాగేశ్వరరావు చేసిన వాళ్ళంతా ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఏమాత్రం తగ్గకూడదు. ఇది ఛాలెంజ్, నా ఫ్యామిలీకి ఛాలెంజ్, నాకు ఛాలెంజ్. కాబట్టి అది ఒక ఎక్సర్సైజ్ చేసామండి లిటరల్గా. అంటే కృష్ణ గారికి దగ్గరలో ఆ మీసాల దగ్గర నుంచి అన్నీ పర్ఫెక్ట్ చేసుకొని డ్రెస్ చేసిన తర్వాత ఒక రికార్డ్ డాన్సర్ని తీసుకొచ్చి ఐ వాజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పెట్టుకున్నాను. ఆయన పేరు నాకు చాలా రోజులు అయిపోయింది, గుర్తులేదు. వండర్ఫుల్ పర్సన్ ఆయన. నాతో ఉండేవాడు లిటరల్గా. ఆయన పొద్దున్న నాతో పాటు అక్కడ పడుకునేవాడు. పొద్దున్న నిద్ర లేని గుడ్ మార్నింగ్ సార్ అనేవాడు. ఏంటి ఇదే కృష్ణ గారు పట్టండి అది. అక్కడి నుంచి నన్ను మోటివేట్ చేసేవాడు. అసలు పొద్దున్నుంచి నన్ను మోటివేట్ చేస్తూనే ఉండేవాడు. అంటే ఆ సినిమా జరిగినంత కాలం చిన్న మూమెంట్ తప్పు వచ్చినా కూడా కృష్ణ గారు అలా చేయరు సార్, ఈ లెగ్ ఇలాంటిది, హ్యాండ్ ఇలా చూపించేవాడు. సో ఇలాగా ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్ ఫర్ దట్. అంటే వాళ్ళతో నిద్ర లేస్తే మూమెంట్ చేయాలి. కృష్ణ గారు తెలుసు నేను చేస్తున్నానని తెలుసు, బట్ అంతగా తెలియదు ఇది ఏందనేది. సరే బాగా వచ్చిందని తెలుసు, చూశాను, రైట్, సక్సెస్ అయ్యాం. ప్రివ్యూ జరుగుతుంది, మా ప్రివ్యూ థియేటర్, విజయకృష్ణ ప్రివ్యూ థియేటర్ మద్రాసులో. కృష్ణ గారు, విజయమ్మ గారు ముందు కూర్చున్నారు. నాకు చెమటలు వస్తున్నాయి వెనకాల. ఏమంటాడు ఆయన, ఎందుకు చేసేవి ఇలాగా అంటాడా. కాసేపు అది వచ్చిన తర్వాత ఊగిపోతుంది ఆయన చీరలాగా. ఎంజాయ్ చేసేసి ఆ సాంగ్ ఉంది కదా, నువ్వు నా ముందుంటే నిన్నలా, ఆ సాంగ్ ఆపి మళ్ళీ వేయండి అన్నాడు. నాకు ఏడ్చేసాను అక్కడ థియేటర్లో. మళ్ళీ వేయండి, ఇంకొకసారి చూస్తానన్నాడు ఆయన. ఇది జనరల్గా మాస్టర్స్లో వాళ్ళు అడుగుతారు వన్స్ మోర్ అని. ఆయన అడిగేటప్పటికి ఇట్స్ ఆల్. ఇంతకంటే పెద్ద నేషనల్ అవార్డు నాకు లేదనుకున్నా ఆ టైంలో. సో ఆ రకంగా అది పెద్ద ఎక్స్పెరిమెంట్. అది జనాల్లో కూడా అంతే వెళ్ళింది. అది ఒక కల్ట్ ఫిలింగా అయిపోయిందండి. ఇన్ని సంవత్సరాలన్నా కూడా తరతరాలుగా. వంశీకి పెద్ద క్రెడిట్ ఇవ్వాలి, ఆయనకి, పెద్ద వంశీకి. బట్ ఆ సినిమా మాత్రం నాకు చాలా రోజులు, ఆ సినిమా అయిన తర్వాత జంజాల్ గారి సినిమా చేస్తుంటే ఆ మూమెంట్స్ పోయేది కాదు, బాడీలో సింక్ అయిపోయినాయి. నరేష్ కావాలి, కృష్ణ గారు వద్దు అనేవాడు. అలా అంత సింక్ అయింది. సో దట్ వాస్ నాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఛాలెంజ్ చేసిన రోల్ అదండి. దాన్ని సక్సెస్ అవ్వడం అనేది అందరి టీం వర్క్. వంశీ, అదే డైరెక్టర్ వంశీ, తర్వాత ఆల్ మై పీపుల్. లాస్ట్లో అబ్బాయికి మంచి వాచ్ గిఫ్ట్గా ఇచ్చాం, డబ్బుతో పాటు చిన్న వాచ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి గురువుగా. సో అంత వర్క్ చేసాం సినిమా. ఐ రిమెంబర్ దట్ ఎక్స్పీరియన్స్. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. రేర్ ఫిల్మ్, చాలా రేర్ ఫిల్మ్. ఇప్పుడు కూడా ఆ సాంగ్స్ వేసి చూస్తుంటాను. ఇప్పుడు మీరు ఇందాక మమ్మీకి కూడా చెప్పని కృష్ణ గారికి చెప్పేవాడిని అన్నారు కదా, ఇప్పటికీ మమ్మీకి చెప్పని